కుమ్మక్కయ్యి ఆవిడ చెప్తుంది కదా. ఆవిడ లావణ్య గారు డ్రగ్స్ కి సంబంధించిన కేసుల్లో మిమ్మల్ని ఇరుక్కునేలా చేశారన్న కోపంతోనే ఈ కేసులో శేఖర్ భాషని ఇరికించారు మీరు? లేదు అంత స్టూపిడిటీగా నేను అసలు ఇచ్చానండి. స్టూపిడ్ మీ ఎదురుగా మీకు అక్కడ కూర్చున్నవాడు స్టూపిడ్ నేను కాదు. నేను మీకు ఏం చెప్తున్నానంటే మళ్ళీ క్లియర్ గా లావణ్య డ్రగ్ దాంట్లో పెద్ద కేసులో ఉందా, కన్జ్యూమింగ్ కేసులో ఉందా, లావణ్య మీద ఇంకేం కేసులు ఉన్నాయా, అవన్నీ అండి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి ఎక్కేసినాయి. కోర్టు నిర్ధారించిన తర్వాత నా మీద ఏం మాట్లాడినా సరే నొప్పుకుంటా. ఈవెన్ దో నేను ప్రాస్టిట్యూట్ అంటున్నారు. ప్రాస్టిట్యూట్ అంటే ఒళ్ళు అమ్ముకునే ఒక అమ్మాయి కదా. ఆ ఒళ్ళు అమ్ముకునే అమ్మాయిది కూడా కోర్టులో చట్టంలో ఏం చెప్తే అది చేద్దాం. ఒళ్ళు అమ్ముకునే అమ్మాయి అయితే న్యాయం ఉండొచ్చు కానీ డ్రగ్ పెడ్లర్స్ కి న్యాయం ఉండకూడదు సార్. డ్రగ్ పెడ్లర్ అనే ఒక మెంటల్ వాడితో సమాధానం. ఈవిడ ఇన్ని డ్రగ్స్ కేసులు ఉందని తెలిసి కూడా పోలీసులు ఎలా ఈవిడిస్తే కేసులు తీసుకున్నారు? ఒక మెంటల్ వాడు వచ్చి కేసు పెడతానంటే తీసుకుంటారా? డ్రగ్ పెడ్లర్ కి హాల్యూసినేషన్స్ వస్తాయి, ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాళ్ళ బిహేవియర్. ఎవరైనా చెప్పచ్చు, ఎప్పుడైనా చెప్పచ్చు. అలాంటి డ్రగ్ పెడ్లర్ తో ఒక మనిషి ఎలా ఉంటాడు? కానీ ఇక్కడ డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టడానికి వచ్చినప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఆవిడకి డ్రగ్స్ టెస్ట్ చేశారు. డ్రగ్ పెడ్లర్ సంబంధించి డ్రగ్స్ కి సంబంధించి కేసు ఎదుర్కొంటున్న ఒక మనిషి మీద దాడి జరిగితే ఆవిడ ఇంట్లోనే కూర్చుని ఉండాలా?